చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య పరిశీలనలోనికి మనం ముందుకు వెళ్దాం. మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మూల తండ్రిని పిలుచుకునే మహాభాగ్యాన్ని చేరున్న మా అందరికీ మీరు అనుగ్రహించారు. అందరి బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గడిచిన దినాలలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. దేవా, మరి కుమార్తెను అనారోగ్య పరిస్థితుల నుండి మీరు కాపాడి ఈ దినానికి తండ్రి మీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం తండ్రి. అలాగే గడిచిన దినాల్లో జరిగిన కార్యక్రమాలన్నింటి విషయంలో తండ్రి కేవలం మీ సహాయాన్ని బట్టి అవన్నీ జరిగాయని మేము నమ్ముతున్నాం తండ్రి. దేవా, మీ కృపా కాపుదల మమ్మల్ని వెన్నంటి ఉండి నడిపిస్తున్నాయని, దేవా మమ్మల్ని విడిచిపోలేదని మేము నమ్ముతున్నాము. దేవా, ఇక ముందు కూడా మెండైన సహాయము మీ ద్వారా మేము పొందుకునేలాగా సహాయం తెచ్చండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం తీసుకునండి. పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. మీ మహిమార్థమై మేమందరము కలిసి మీరు ఎదుగుటకు సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. గౌతమి ఆపరేషన్ విషయంలో తోడుగా ఉన్నారు, క్షేమంగా బయటికి తోడుకుని వచ్చారు. అందులో బట్టి వందనాలు తండ్రి. దేవా, మా పట్ల ఎనలేని మేలులు మీరు చేస్తూ వస్తున్నారు తండ్రి. వాటన్నింటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. ఏనాడు కృతజ్ఞతాహీనులం కాకుండా ప్రతి మేలును తలంచుకుంటూ దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా మిమ్మల్ని ఆరాధించి కొనియాడేవారముగా మేము ఉండుటకు సహాయం దయచేయమని, అలాగే మా చుట్టుపక్కల మా సహోదరులు చేస్తున్న పరిచర్యను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే వివాహ కార్యక్రమాలు ఉన్నాయి తండ్రి. వివాహ కార్యక్రమాలు తండ్రి జత కాబోతున్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. దేవా తండ్రి, వారి వివాహ కార్యక్రమంలో కూడా తోడుగా ఉండండి. అలాగే వారి జీవిత పర్యంతము కలిసి తండ్రి మీ సన్నిధానానికి చేరుటకు తండ్రి మీరే ఆ దంపతులను దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా ముందున్న కార్యక్రమాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రతిదీ మీ మహిమార్థమే జరుగుటకు కృప చూపించమని ప్రార్థిస్తూ ఈనాడు వాక్య పరిచయలో మీ సహాయాన్ని అర్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. దేవా, మీ నడిపింపును కోరుతున్నాం తండ్రి. కృప చూపించి నడిపిస్తారని నమ్ముచు మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనం అడిగి విడిపించున్నాము తండ్రి. ఆమేన్. మొదటిగా దేవుడు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరట నా వందనాలు తెలియజేస్తున్నాను. మొదటి పేతురు 2వ అధ్యాయము 21వ వచనాన్ని నుండి మనం ధ్యానించుకోగలిగితే, మొదటి పేతురు 2వ అధ్యాయం 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి నుంచి పోయాను. క్రీస్తు కూడా అని అంటున్నాడు. క్రీస్తు కూడా అంటున్నాడంటే ముందు ఒకటి చోటు చేసుకున్న సందర్భం ఉన్నది. దాన్ని కలుపుతూ క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అన్న మాటని మాట్లాడుతున్నాడు. అయితే 18వ వచనం నుండి మనం చూడగలిగితే, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రము గాక ముష్కరులైన మీ యజమానులకు పూర్ణ భయంతో లోబడి ఎవడైనాను అన్యాయంగా శ్రమ పొందొచ్చు దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖం సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీకు సహించిన ఎడల మీకేమి ఘనము. మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి అని చెబుతూ ఏమనంటున్నారంటే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి.
మీ రక్షకుడైన యేసుక్రీస్తు వారు కూడా దీనికి అతీతుడేమీ కాదు. మీకు ఏదైతే శ్రమలు కలుగుతున్నాయో అది మీరు సహించిన యెడల, ఏ విషయమైన శ్రమలు? అన్యాయముగా శ్రమ పొందొచ్చు, అలాగే మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసిన తర్వాత కూడా బాధపడే పరిస్థితులు నెలకొంటాయి. అటువంటి పరిస్థితులు మీరు ఇప్పుడు ఎదుర్కొనడం కాదు, మీకంటే ముందు ఎవరు కూడా ఎదుర్కొన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఎదుర్కొన్నారు అని మాట్లాడుతూ, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఎటువంటి మాదిరి ఆయన ఉంచిపోయాడు? ఆయన తన మార్గముల, తన అడుగుజాడలు యందు, ఆయన అడుగుజాడలు ఎక్కడ పడ్డాయి? ఆయన అడుగుజాడలు ఎక్కడెక్కడ పడ్డాయి? ఆయన అడుగుజాడలు పూల బాటలు పడ్డాయా? సముద్ర తీరాన ఇసుకలో పడ్డాయా? ఆలోచించండి, ఎక్కడ పడ్డాయి ఆయన అడుగు జాడలు? మనం చూడగలుగుతాం. ముళ్ళ బాట. ఆయన నడిచింది ఏంటి? ముళ్ళ బాట అన్నప్పుడు ఆయన అడుగు జాడ యందు మనము నడుచుకున్నట్లు అంటున్నాడంటే, ఆయనది ముళ్ళ బాటలు అయితే ఆయన అడుగులను అనుసరిస్తున్న మనదేమో బాట అవ్వాలి? ముళ్ళ బాట అవ్వాలి. ఆయన ముళ్ళబాట, మనకు పూలబాట లేదు. కనుక యేసుక్రీస్తు శిష్యులముగా ఆయనను వెంబడిస్తున్న మనకు పూలబాట ఏమి ఉండదు. కానీ యేసుక్రీస్తు ఆల్రెడీ సిలువ అనిపించేశారు, ఆయన ద్వారా రక్షణ వచ్చేసింది, ఇక మన ముందు ఉన్నదంతా పూలబాటే అనుకుంటే మనం పొరబడుతున్నట్లు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మనము తన అడుగు జాడలి యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిన, ఎలాగ నడుచుకోవాలో అన్న విషయాన్ని ఆయన మన ముందు ఉంచారు కనుక అదే బాటలో మనం ఏమవ్వాలి? నడవాలి. అంటే ఇప్పుడు ఆయన బాట ముళ్ళ బాట అయితే, ఆయన వేసిన అడుగులు క్రింద రక్తం ఉంటే అదే అడుగుల్లో ఎవరు అడుగు వేయాలి? ఎవరు రక్తం కార్చాలి? కారుతుంది కారదా? ఖచ్చితంగా కారుతుంది అన్న విషయాన్ని చెబుతున్నాడు. అయితే ఆయన ఎటువంటి అడుగుజాడల్లో ఉన్నాడో, ఎలాగ నడుచుకున్నాడో అదే మాదిరిన మనము కూడా నడుచుకోవాలని వాక్యము ఏ రకంగా సూచిస్తుందన్న విషయాన్ని చూడగలిగితే, లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. అరణ్యం ఎలా ఉంటుందండి? భయంకరమైనది కదా. కనుక ఆ అరణ్యంలో నడవడానికి ఎవరు ఆయన తోడుకొని వెళ్ళిపోయారంట? ఆత్మ, పరిశుద్ధాత్మ అన్న విషయం మనకి అర్థమవుతుంది. అలాగే మరి ఆయనను ఆత్మ నడిపించి ఆయా ప్రదేశాల్లో నడిపించినప్పుడు మనల్ని కూడా ఎక్కడ నడిపించే ఆస్కారం ఉంది? ఆత్మచేత నడిపింపబడిన ఆయన, యేసుక్రీస్తు వారు ఆత్మచేత నడిపింపబడిన వారుగా మనకు ఉన్నారు. అలాగే మనం కూడా అదే ఆత్మచేత నడిపింపబడుతున్నాము అన్నది మనకు వాక్యం సెలవిస్తుంది. అయితే ఎటువంటి పరిస్థితులు గుండా ఆత్మ వలన నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం చూడగలిగితే, 9వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, ఆయన నడిపించిన అదే ఆత్మ మనల్ని కూడా నడిపిస్తుంది. అయితే ఆయన నడిపించిన ఆత్మ ఎక్కడెక్కడ నడిపిస్తుంది, ఎందుకొరకు నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం చూడగలిగితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంత ఎక్కువగా శుద్ధి చేయను. ఆయన తను తాను ఎలా అర్పించుకున్నాడంటే, నిత్యుడగు ఆత్మ ద్వారా ఎలా అర్పించుకున్నాడు? నిర్దోషిగా అర్పించుకున్నాడు. అలాగే ఆయన ఆత్మచేత నడిపింపబడిన వాడిగా ఉండి నిర్దోషిగా అర్పింపబడుకుంటే, మనం అదే ఆత్మచేత నడిపింపబడిన వారముగా ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని చూడగలిగితే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు
ఆత్మ వలన అరణ్యమునకు కొనుపబడి, అంటే శోధింపబడడానికి ఆత్మ చేత కొనుపబడిన ఆయన అపవాది చేత శోధింపబడడానికి ఏ ఆత్మ చేత కొనుపబడ్డాడు? పరిశుద్ధాత్మ చేత కొనుపబడ్డాడు. అంటే ఆయన శోధింపబడి శ్రమపడ్డాడా లేదా అన్న విషయాన్ని అక్కడ చెబుతూ మనకి కూడా ఏమున్నదని చెప్తున్నాడు. 1 పేతురు 4:13లో 1 పేతురు 4:13 వచనాలు చూడగలిగితే, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించిన నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. ఆయన అదే ఆత్మను పొందుకున్నాడు, మనము అదే ఆత్మని పొందుకున్నాం. అదే ఆత్మ చేత ఆయన అపవాది చేత శోధింపబడుకు నడిపింపబడ్డాడు. మనం కూడా అదే ఆత్మ ద్వారా అపవాది చేత శోధింపబడుటకు నడిపింపబడుతున్నాం. ఆయన శ్రమ పడ్డాడు, మనకి కూడా ఏమంటున్నాడు? శ్రమ పడాలి అని అంటున్నాడు. అలా మనం శ్రమ పడితే మన మీద ఏమున్నదని చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉన్నది అన్న విషయం చెప్తున్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అదే నిత్యుడుగు ఆత్మ ద్వారా తను ఎలా అర్పించుకున్నారని నిర్దోషిగా అర్పించుకున్నాడు. కనుక నడిపిస్తున్నది అదే ఆత్మ. ఏ చోట్ల ఆయన నడిపించిందో అదే చోట్ల మనలను నడిపిస్తుంది. అవి ఆయనకు శ్రమను కలిగించినా అందులో నిందారహితుడిగా నిర్దోషిగా ఎలాగైతే ఉన్నాడో మనం కూడా నడిపింపబడుతూ ఎలా ఉండాలి? ఆ శ్రమలు కలిగినప్పటికీ కూడా నిందారహితులముగా నిర్దోషులముగా ఉండాలి. ఎక్కడైనా భేదం ఉందా? ఆయనకి మనకి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా? అదే మాటను మాట్లాడుతూ ఆయన అడుగు జాడలందు మనం నడుచుకున్న వాళ్ళని మనకు మాదిరి ఉంచిపోయారంటే అదే ఆత్మ ద్వారా ఏ స్థానాలలో అయితే ఆయన నడిపింపబడ్డాడో అదే స్థానాలలో మనం కూడా అదే ఆత్మ ద్వారా నడిపింపబడుతూ పరిశుద్ధత కలిగి ఉండడానికి లేదా మనం పరిశుద్ధపరచబడడానికి మనం ముందుకు వెళ్తున్నామన్న విషయము మనకి అర్థమవుతుంది. 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. 1 పేతురు 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలనని పరిశుద్ధత పొందినవారే. ఆత్మ ఎందుకు అక్కడక్కడ నడిపిస్తుంది మనల్ని అంటే మనలో ఏం కలగడానికి? పరిశుద్ధత కలగడానికి. అదే పరిశుద్ధత యేసుక్రీస్తు వారిలో కూడా ఉండి తాను దేవునికి అర్పించుకున్నాడు అన్నప్పుడు ఇప్పుడు మనం కూడా ఎలా అర్పింపబడాలి? అదే ఆత్మ కలిగించే పరిశుద్ధతతో మనల్ని మనం దేవునికి అర్పణ చేసుకోవాలి. ఎక్కడ డీవియేషన్ లేదు. ఆయన ఎలాగైతే నడిచాడో ఆత్మ నడిపించిందో ఆయనకు కలిగి ఉన్న ఆత్మ మనల్ని కూడా నడిపిస్తూ ఆయా మార్గాలను గుండా మనలను నడిపిస్తుంది అన్నప్పుడు కరెక్ట్గా ఉన్నాం. శ్రమలు వస్తున్నాయంటే దాని అర్థం ఏంటి? మీ క్రీస్తు కూడా శ్రమ పడ్డాడు. అన్యాయంగా ఆయన శ్రమ పడ్డాడు. తర్వాత మేలు విషయమే శ్రమ పడ్డాడు. మనం కీడు విషయమే శ్రమపడి ఆయన మార్గంలో ఉన్నామని చెప్పుకోవడం కాదు. మనం ఏ విషయంలో శ్రమ పడాలి? అన్యాయంగా శ్రమ పడాలి, మంచి చేసినందుకు శ్రమ పడాలి. అప్పుడు మనం ఏమనుకోవాలంటే ఆత్మ నన్ను నడిపిస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా క్రీస్తువుని గురించి చూడగలిగితే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మనకు అనుగ్రహింపబడింది అన్న విషయాన్ని చెప్తాడు. అంటే క్రీస్తు శ్రమ పడ్డాడనుందా? క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన మన ముందు ఎందుకు నడిచాడు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడానిక? రైట్, విశ్వాసం ఉంచడానికి. విశ్వాసం ఉంచిన వాడు ఏం చేయాలి? నెక్స్ట్ ఆయన శ్రమ పడిన ప్రకారము మీరు శ్రమ పడాలి. ఆయన పక్షమందు ఏముంది? శ్రమ పడడం కూడా ఉంది. ఆయన ఎంత విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా ఆయన పక్షమందు ఏం కూడా ఉంది? శ్రమ పడడం కూడా ఉంది. అలా మనం శ్రమ పడగలిగితేనే మనము ఆయనలో ఉన్నవారముగా అర్థం చేసుకోవచ్చు. నన్ను వెంబడించబోడు వారు ఏది ఎత్తుకొని రమ్మన్నాడు?
తన సిలువను ఎత్తుకొని రమ్మన్నాడు. ఆయన సిలువను ఎత్తాడా? ఆయన నేను సిలువను ఎత్తాను, ఇంకా మీరు ఎవరు ఎత్తాల్సిన అవసరం లేదు అన్నాడా? లేదు. నేను సిలువను ఎత్తుకొని వెళ్తున్నాను, ముందు నాయకుడిగా నేను వెళ్తున్నాను, తర్వాత మీరు ఏం చేయాలి, మీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి అని అడిగాడు. మీకు సిలువ లేదు, మీకు భారం లేదు, మీకు ఏ స్ట్రగుల్ లేదు, మీరంతా పూలబాట, నాదొక్కడితే ముళ్ళబాట అన్నాడా? లేదు. పరిశుద్ధత కలగాలి అని అంటే అది ఆయనకి ఎంత అవసరమో అటువంటిది మనకు కూడా అంతే అవసరం అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు. కనుక అటువంటి మాదిరికరమైన జీవితాన్ని బ్రతికిన యేసుక్రీస్తు వారు మరొక మాదిరిని కూడా మనకి చూపుతున్నట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ వచనం, 7వ అధ్యాయం 12వ వచనము. ఇదిగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. లోక సంబంధమైన యాజకులు మనం చూడగలుగుతున్నాం. లోక సంబంధమైన యాజకులు మార్చబడినప్పుడు ఆ మనిషికి తగ్గట్టుగా ఏది మారిపోతుంది అంటే యాజక ధర్మం కూడా మారిపోతుంది. వచ్చిన తర్వాత తన ఇష్టాన్ని నెరవేర్చడానికి, తన పద్ధతులు పెట్టడానికి ఆయన ఆలోచన కలిగి ఉంటాడు కనుక మాటి మాటికి యాజక ధర్మం అనేది మారిపోతుంది. అయితే ఈయన అయితే ఎలా ఉన్నాడు అని చూడగలిగితే 7వ అధ్యాయం 25వ వచనం, 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చేవాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈయన నిరంతరము ఉండేవాడు గనక 24వ వచనం. ఈయన నిరంతరము ఉన్నవాడు గనక మార్పు లేని యాజకత్వము కలిగిన వాడై ఆయన. లోక సంబంధమైన యాజకుడు మారే కొలది యాజకత్వం మారిపోతుంది. కానీ ఈయన ఎలాంటి యాజకత్వాన్ని కలిగి ఉన్నాడంటే మన ముందు మార్పు లేని యాజకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు సీనియర్ని జూనియర్ వెంబడిస్తున్నాడంటే ఏది నేర్చుకోవాలి? నేను వచ్చిన తర్వాత మార్చేస్తాను అంటాడా, లేకపోతే సీనియర్ ఏదైతే ఉన్నదో దానిని అవలంబిస్తాడా? సీనియర్ని కంటిన్యూ చేస్తాడు. కనుక ఎటువంటి యాజకత్వం ఉన్నదంటే మార్పు లేని యాజకత్వం ఈయన జరిగిస్తున్నట్టుగా మనకున్నాడు. అట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు అంటే ఆయన అనుసరిస్తున్నప్పుడు ఆయన ఎటువంటి యాజకత్వం అయితే చేస్తున్నాడో అటువంటి యాజకత్వం ఎవరు చేయాలి? అంతే కదా. మార్పు ఉండకూడదు, ఆ యాజకత్వంలో మార్పు ఉండకూడదు. కనుక ఆయన్ను వెంబడిస్తున్న వారంగా ఆయన ఎటువంటి యాజకత్వాన్ని అయితే దేవుని ఎడల జరిగించాడో అటువంటి యాజకత్వాన్ని ఎవరు జరిగించాలి? మనము జరిగించాలన్నప్పుడు ఆయన ఏదైతే మార్గంలో నడిచాడో అలాగే మనం కూడా నడవాలన్నప్పుడు ఇప్పుడు ఆయన ఏం చేయడు? బలియడా లేదా? తను తాను దేవునికి అర్పించుకున్నాడా లేదా? మరి అదే యాజకత్వంలో వెళ్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మనం అర్పించుకోవాలి లేదా? లేదు ఆయనకేముంది మనకు లేదు అనడానికి ఏమనుందా? లేదు. ప్రేమ వల్ల మార్పు లేని యాజకత్వం కనపరచాలంటే ఆయనకు వెనక యాజకులంగా వెంబడిస్తున్న మనము ఆయన అనుసరించే వారంగానే ఉండాలి, కానీ మనల్ని మనం అనుసరించే వారంగా ఉండకూడదు. అలా ఉండడాన్ని బట్టి లోకంలో యాజకత్వం ఏమైంది? అనేక దఫాలుగా మార్పు చెందుతూ వచ్చింది. ఇదైతే మార్పు లేని యాజకత్వం, ఒకటే రూటు. కనుక ఆయన బలి అయినప్పుడు మనం ఏమవ్వాలి? ఆయనలాగే ఆ దేవుని కొరకు బలి అవ్వాలన్నట్లుగా మనకి ఒక చక్కటి సందర్భం మనకు కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఒక్కటే మూలము. ఎవరెవరికి ఒకటే మూలం అండి? మనల్ని పరిశుద్ధపరచడానికి ఎవరు తను అర్పించుకున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే పరిశుద్ధపరచువాడు ఆయన, పరిశుద్ధ పరచబడు వారికంటే మనం. ఇప్పుడు ఆయనకి ఏది మూలమైంది?
ఆయనకి ఏది మూలమైంది? 10వ వచనం, ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణ చేయట ఆయనకు తగును. మనల్ని రక్షణలోకి తేడానికి ఏమైందండి? ఆయన ఎందులోనే ఉన్నాడు? శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట. సమరల ద్వారా సంపూర్ణుడయ్యాడు ఆయన. ఆయనకు తగును. పరిశుద్ధపరచు వారికి, పరిశుద్ధపరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలం అనంటే ఆయనకి శ్రమ మూలమైనది అన్నప్పుడు మనకేం మూలం అవ్వాలి? మనకేం మూలం అవ్వాలి? మనకు సుఖం మూలం అవుతుందా? శ్రమే మూలం అవ్వాలి. శ్రమే మూలం అవ్వాలి అన్న విషయాన్ని మాట్లాడుతూ 17వ వచనం 18వ వచనం చూడండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలగజేయుటకే దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. అంటే మనకు ఉన్నాయా లేవా శోధనలు? ఉన్నాయి లేవా? ఆత్మచేత అపవాది చేత శోధింపబడుటకు ఆత్మచేత అరణ్యమునకు కొనుపబడ్డాడు. అదే ఆత్మ ఆయనను శోధనలను నడిపింపబడినప్పుడు అదే ఆత్మను కలిగి ఉన్న మనం ఎందులో కూడా వెళ్తాం? ఖచ్చితంగా ఎందులోకి తీసుకెళ్తుంది? ఆత్మ శోధనలను తీసుకెళ్తుంది. అయితే తాను శోధింపబడి శ్రమ పొందారు గనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు అంటే మనకి కూడా ఏమున్నాయని అర్థమవుతుంది. అన్ని మంచి దినాలే ఉన్నాయని ఏమని చెప్తున్నాడు ఇక్కడ? లేవే. ఆయన శోధింపబడి శ్రమ పొందిన గనక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడే ఉన్నాడు. అంటే మన సహోదరులు కూడా తదనంతరం ఎందులోకి వెళ్తారు? శ్రమల్లోనికి వెళ్తారు గనక వాళ్ళు శ్రమలలో తమను తాము తప్పించుకునేవారుగా ఉండకుండా వాళ్లకు ముందు నేను మాదిరి ఉంచుతున్నాను. అంటే ఇది అవుతుంది, సంభవము అవుతుంది. ఎవరెస్ట్ ఎక్కాలని అందరికీ కోరుకుంటుంది. అయితే వెళ్ళడానికి కోరుకున్నా సరే ముందుకు వెళ్ళడానికి అనేకమైన ఆటంకాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఎవడో ఒకడు ధైర్యము చేస్తాడు, ఇవి అసలు ఆటంకాలే కావురా, చేరాలన్న ఆశ ఉన్నప్పుడు, నీకు శిఖరాన్ని చేరాలన్న ఆశ ఉన్నప్పుడు ఈ ఆటంకాలు పెద్ద ఆటంకాలేమి కావు అన్నట్లుగా వాడు ఏం చేస్తాడు? నువ్వు చేరాలని, నువ్వు ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరాలని ఈయన నీకంటే ముందుగా వెళ్తాడు. ఈ అభ్యంతరాలే కావు అన్నట్టుగా నీకు చూపించడానికి. అర్థమవుతుందా? అలాగే యేసుక్రీస్తు వారు కూడా మనకు ముందుగా ఎందుకు నడిచారంటే ఈయనేదో గొప్పవాడని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. ఏం ప్రూవ్ చేయడానికి? అవి అసలు ఆటంకాలే కావు. నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఈ ఆటంకాలను చూసి వెనకంజ వేయాల్సిన అవసరత లేదు. ఇవన్నీ ఆటంకాలే కావు అని చూపించడానికి మనకంటే ముందుగా ఆయన వెళ్ళినట్లుగా కనబడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనము, దానికన్నా మనం 19వ వచనము. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరువలి నుండి తెర లోపల ప్రవేశిస్తున్నది. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించును. ఆయనకు మనకన్నా ముందు వెళ్ళిపోవాలని కంగారు లేదు. ఆయన ఎందుకు వెళ్ళాడు? నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళాలన్నప్పుడు నీకేం కనబడుతుంది? హడ్డిల్స్ కనబడుతున్నాయి, అంటే అభ్యంతరాలు కనబడుతున్నాయి. అభ్యంతరాలను చూసి నువ్వు వెనకంజ వేస్తున్నావు. కనుక వెనకంజ వేయకుండా ఉండడానికి ఈ అభ్యంతరాలు కావు అని నిరూపించడానికి ఆయన మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించాను అన్న విషయాన్ని మాట్లాడతాడు. మన ఆత్మకు లంగరు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మన ఆత్మ లంగర్ ఎక్కడికి వెళ్ళిపోయింది? షిప్ లంగర్ ఎక్కడ ఉంటుంది? సముద్రంలో ఉంటుంది. అంటే సముద్రంలో పట్టి ఉంటే షిప్ కదలదు ఎంత ఇవి వచ్చినా. అలాగే మన ఆత్మ లంగర్ని ఎవరు తీసుకెళ్ళిపోయారు? మనం అందులో ఆ లంగర్కి దగ్గరే ఉండాలి తప్పితే లంగర్కి వేరుగా వెళ్ళడానికి
వీళ్ళు కూడా ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడట? ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునే మన ఆత్మకు లంగరవలి నుండి తెర లోపల ప్రవేశించింది. ఆయన మీ లంగరం తీసుకుని వెళ్ళిపోయాడు లోపలికి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. నిన్ను చేర్చడానికి ఆయన వెళ్ళాడు తప్పితే ఆయన ముందు వెళ్ళిపోవడానికి కాదు, ఆయన పేరు తెచ్చుకుందామని కాదు దాని అర్థం. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు ఉంచారంటే, నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాను. నిన్ను తీసుకెళ్ళడానికి ఆయన ప్రవేశించాడు తప్పితే ఆయన ముందు వెళ్ళిపోవాలి, ఆయన పేరు సంపాదించుకోవాలి అది కాదు ఆయన ఉద్దేశం. నువ్వు వెళ్ళాలనుకున్నావా? ఈ అభ్యంతరాలు కావు అని ప్రూవ్ చేయడానికి ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు అన్నప్పుడు, ఇప్పుడు మనం ఎందులోనికి వెళ్ళాలి? ఏ అడుగుల్లోకి వెళ్ళాలి? ఆయన అడుగు జాడలు మనకు ముందు ఉంచేశాడు. ఈ అడుగు జాడలు పెద్ద విషయం కాదురా. కొంతకాలం మీకు శ్రమలు ఉంటే అందులో కూడా సహించగలిగే స్థితిని నేను మీకు ఇవ్వగలుగుతాను. కనుక వాటిని తప్పించుకొని మీరు ఎక్కడికి వచ్చేయాలి? నేను వెళ్ళిన మీ లంగర్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేయాలి. ఆయన ఉన్న చోటు కాదు, మీ లంగర్ ఎక్కడ ఉందో అక్కడికి మీరు వచ్చేయాలి అన్న విషయాన్ని దృఢపరుస్తూ ఆయన ముందుకు వెళ్ళినట్టుగా కనబడుతుంది. అయితే ఆయన ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళాడు అన్నది మనం చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రిక మనిషి దేనికైతే జడుస్తున్నాడో దాని అంతటిని ఆయన చిత్తు చేసి మనకంటే ముందుగా అందులోకి ప్రవేశించాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడే ఉన్నాడు. ఏమంటే దిగినవాడు తానే సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నింటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఆకాశ మండలాలను ఎందుకు చూపించాలి? దిగినవాడు అంటే యేసుక్రీస్తు వారు దిగినవాడు సమస్తమును నింపినట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఎందుకు చూపెడతాడు ఇది? ఆకాశ మండలాలను ఎందుకు చూపెడతాడు? వాటిని కూడా దాటి వెళ్ళాడని ఎందుకు చూపెడుతున్నాడు అనంటే, నువ్వు దేన్ని బట్టి అయితే ఆగిపోతున్నావో ఆయన దాన్ని కూడా దాటి వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతకీ ఏంటి ఆకాశ మండలంలో మీనింగ్ ఏంటి? ఆకాశ మండలాన్ని కూడా దాటుకుని మరి పైకి ఆరోహణమయ్యాడు అన్నదాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి చూడండి. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము అని ఒక గొప్ప విషయాన్ని ఇక్కడ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపును చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆశీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారము అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకునడి. మంచి ఎండలో మనం ఏమైపోతామండి? అలసిపోతామా? అలాగే పని చేస్తున్నప్పుడు ఆ ఎండకి చెమటలు గారుతున్నప్పుడు విసుగు కూడా వస్తుందా? ఇప్పుడు అలాంటి టైంలో ఏం కావాలనుకుంటాం? మన సేద తీరాలి, కొద్దిగా ఆ విరామం పొందినట్లుగా ఉండాలంటే ఏం కావాలి? ఆ సూర్యరశ్మికి మధ్యలో ఏం రావాలి? మేఘం రావాలి. అవునా?
చల్లటి మేఘం వచ్చిందంటే ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. అలసట నుండి వెంటనే బయటకు వచ్చేస్తాం. ఆ ప్రాణములు విసిగిన పరిస్థితిలో నుండి బయటకు వచ్చి నెమ్మది పొందుతాం. ఇది మీకు అర్థమైతే ఇక్కడ సాక్షి సమూహం ఎలా ఉందంట? మేఘం వలె మనల్ని ఆవరించి. ఏ విషయంలో మేఘం వలె మనల్ని ఆవరించింది? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. సులువుగా పాపంలో పడకుండా ఉండడానికి, ఓపికతో ఆ పందెంలో పరిగెత్తడానికి మనకేమైందట? ఆవరించి ఉందంట. దేని నుండి ఆవరించింది? మేఘం. ఆకాశాన్ని కవరప్ చేస్తూ మేఘం మన మీద ఉంది. ఇంతకీ ఆకాశంలో ఏముంది? ఆకాశ మండలంలో ఏముంది? ఇందాక యేసుక్రీస్తు వారి విషయంలో కూడా చూడగలిగితే ఆకాశ మండలముల కంటే పైకి ఆయన ఆరోహణమయ్యాడని ఉంది. అలాగే ఇక్కడ మేఘం కూడా దేన్ని కవరప్ చేస్తుంది? ఆకాశ మండలాన్ని కవరప్ చేస్తూ మన మీద ఉన్నది. అది ఎంత చక్కగా ఉన్నదంటే, సులువుగా చిక్కులో పెట్టు పాపం ఉన్నది. ఆ పాపం నుండి తప్పించుకోవాలన్నా, ఓపికతో మీరు పరిగెట్టాలన్నా మీకు సహకారముగా ఆ మేఘం అనేది ఉన్నదన్న విషయాన్ని అర్థం చేస్తున్నాడు. ఇంతకీ ఆకాశ మండలాన్ని కవర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన ఆకాశ మండలాన్ని దాటి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అర్థమవుతుందా? కనుక యేసుక్రీస్తు వారు మనకంటే ముందుగా మన పక్షముగా ఎందుకు ప్రవేశించారు అంటే, నువ్వు ఒకదాన్ని చూసి ఆగిపోతున్నావు. ఒకదాన్ని చూసి ఆగిపోతున్నావు. అది పెద్ద అభ్యంతరం కాదు. అది పెద్ద అభ్యంతరం కానే కాదు. ఇదిగో నేను దాటాను, ఆ హడ్డిల్స్ నేను దాటాను, మీరు దాటాలని. మీకన్నా ముందు నేను దాటాను, మీరు దాటాలని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే ఆకాశ మండలంలో ఏముంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు, శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. ఆకాశ మండలం అందు ఏముందండి? అపవాది దిష్టేసింది. దీనికి మించి ఎవడు వెళ్ళలేడు, వెళ్ళకూడదు అని అది అక్కడ నుండి అక్కడ దిష్ట వేసి మనల్ని వెళ్ళకుండా చేస్తుంది. ఆకాశ మండలం దాని స్థానం అదే. అక్కడ నుండే తన అధికారాన్ని ఎక్కడ ఆపరేట్ చేస్తుంది? భూమి మీద ఆపరేట్ చేస్తుంది. కనుక ఈ మేఘం వలె సాక్షి సమూహం ఆవరించి ఉన్న యేసుక్రీస్తు వారు ఆకాశ మండలము కంటే పైకి దాటి వెళ్ళారన్న దేనిని కవరప్ చేస్తుంది ఈ మేఘము? దేనిని దాటి వెళ్ళాడు యేసుక్రీస్తు వారు అంటే, అది అనుకుంది ఎప్పటి వరకు నేను గెలిచానో నన్ను దాటి ఎవడు వెళ్ళలేకపోతాడు పరలోకానికి అని అనుకుంటుంది. అలాగే మనుషులను అడ్డేసింది అని అనుకుంటుంది. కానీ యేసుక్రీస్తు వారు దాన్ని కూడా దాటి వెళ్ళాడని చూపడతాడంటే ఇది ఆఫ్టర్ ఆల్ ఇది పెద్ద అభ్యంతరం కలిగించేదేమీ కాదు అన్న విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎక్కడ వెళ్ళిపోయాం? అపవాది మనల్ని అడ్డుకుంటుంది. ఇది దాటి మీరు వెళ్ళలేరురా, ఇది మీ వల్ల సాధ్యపడదు అని అడ్డుకుంటున్నప్పుడు ఎందుకు సాధ్యపడదు అని మేఘాన్ని మన మీద ఉంచాడు సపోర్ట్గా. అలాగే మనకంటే ముందుగా ఆకాశ మండలాన్ని దాటి ఆయన పైకి వెళ్ళినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఆయన మరల రెండో రాకడలో వస్తాడు. మనమందరం ఎక్కడికి వెళ్తాం? అదే ఆకాశ మండలమునకు మనము ఆయన్ని ఎదుర్కొనడానికి వెళ్తాము అన్న విషయాన్ని మొదటి దశలోనిక 4వ అధ్యాయం 17వ వచనంలో చూడగలిగితే, మొదటి దశలోనిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఆ మేఘముల మీద కొనుక్కోబడదు. ఎక్కడికి వెళ్ళిపోతామటండి? దేనికైతే ఎంతకాలం జడిచేవో ఆ స్థావరాన్ని కూడా ఎవరు ఆక్యుపై చేశారు? ప్రభు అని యేసుక్రీస్తు వారు ఆక్యుపై చేశారు. ఇప్పుడు నిన్ను రమ్మంటున్నారు. ఎక్కడికి? మేఘముల చేత ఆకాశ మండలమునకు
ఆయన కొనిపోయాడు అన్న విషయాన్ని మనకు అర్థం చేస్తున్నాడు. కనుక దేని విషయంలోనూ భయపడాల్సిన అవసరత లేదు. మీరు రావడానికి ఇవి పెద్ద అభ్యంతరాలు కాదు. మీ పక్షముగా మీకన్నా ముందుగా నేను వెళ్ళాను. మీ లంగరం తీసుకొని నేను వెళ్ళాలన్న తాపత్రయం కాదు, మీరు రావాలన్న తాపత్రయమే నాకు ఎక్కువ. కనుక మీ లంగరం తీసుకొని నేను అక్కడికి వెళ్ళిపోయాను. మీకు ఇది పెద్ద ఆటంకం ఏమీ కాదు. మీరు కూడా నెక్స్ట్ వచ్చేయవచ్చు. ఇదిగో ఆకాశ మండలానికి నేను దిగాను, మిమ్మల్ని ఆకాశ మండలానికి నేను తెప్పిస్తాను. మిమ్మల్ని అవమానపరిచిన మీరు రాలేరు అని ఒక స్థిరమైన ముద్ర వేసిన ఆ అపవాదిని నేను జయించాను. మీరు ఇప్పుడు దీనికి భయపడాల్సిన అవసరత లేదు. దీనికి భయపడాల్సిన అవసరత లేదు. నేను దాటి వెళ్ళాను, మీరు కూడా దాటి రాగలుగుతారు. ఎందుకు ఆకాశ మండలాన్ని చూపెడుతున్నాడు? ఎందుకు ఆకాశ మండలాన్ని కవరప్ చేస్తున్న మేఘంగా వీళ్ళందరినీ చూపెడుతున్నాడు అంటే ఆకాశ మండలం యొక్క ప్రభావము మన మీద ఉండకుండా మనము దేవుడు అనుగ్రహించి నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారన్న విషయం మనకి అర్థం కావాలి. అంతేనా? అందరూ ఏ విషయంలో సపోర్ట్ చేస్తున్నారు? వాళ్ళు కానీ, మేఘము వల్ల ఆవరించిన వాళ్ళు కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ ఎందుకు ఇవన్నీ చేస్తారంటే మనము నిత్యత్వంలోనికి వెళ్ళాలి. కనుక ప్రతి అడుగును మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆత్మను పొందుకున్న తర్వాత ఆయన నడిచిన మార్గాలన్నింటినీ మనం చూడగలిగితే ఆ మార్గాలనే అనుసరించమంటున్నాడు. ఆ మార్గముల్లోనే తన అడుగుజాడలు ఉన్నాయి, ఆ అడుగుజాడల్లోనే మనలను నడవమంటాడంటే ఆయన నడిచిన దారి ఎంత కష్టమైనదని మనం అనుకుంటున్నామో మన దారి కూడా కష్టమే. కానీ తుదకు ఎక్కడికి దారి తీస్తుంది? అది మార్గము ఇరుకుగానే ఉంటుంది. ఇరుకైన మార్గం ఎక్కడికి దారి తీస్తుంది? ఇరుకైన మార్గం ఎక్కడికి దారి తీస్తుంది? విశాలమైన మార్గం ఎక్కడికి దారి తీస్తుంది? నరకానికి. ఇరుకైన మార్గం దేవుని రాజ్యానికి కదా. కనుక ఇది కష్టంగానే కనబడుతుంది, కానీ తర్వాత మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తుంది. గొర్రెలు కాపరి నడుస్తూ ఉంటాడు, లోయల్లో నుండి వెళ్తాడు, కొండల నుండి వెళ్తాడు, గాఢాంధకరమైన ప్లేస్లో నుండి వెళ్తాడు. ఎందుకు నడిపిస్తాడో అర్థం కాదు, కానీ నడిచి వెళ్ళిన తర్వాత ఎందుకు నడిపించాడు అనేది అర్థం అవుతుంది. అక్కడ ఏముంటుంది? మంచి పచ్చిక ఉంటుంది, చక్కటి జలపాతాలు ఉంటాయి. పచ్చికను తింటూ ఆ వాటర్ను తాగుతూ అక్కడ సేద తీరే పరిస్థితి ఉంటుంది. కానీ మొదట ఎందులో నడిచి? గాఢాంధకారం ఉన్నది, లోయలు ఉన్నాయి, ఆ భయంకరమైన పరిస్థితులు గుండా అవి నడిచి ఎందుకు నడిపిస్తున్నాడో అప్పుడు అర్థం కాదేమో, కానీ నడిచిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఇగో నేను పోషింపబడడానికి దేవుడు నన్ను ఈ చక్కటి ప్లేస్కి నడిపించడానికి ఇవన్నింటినీ నడిపించాడని. తర్వాత ఏముంది? ప్రతి కష్టం తర్వాత ఏమున్నదని చూడగలిగితే మనం సుఖపడే ఆ పరిస్థితి ఉన్నది, నెమ్మది పొందే పరిస్థితి ఉన్నదన్నప్పుడు ఇప్పుడు మనం కూడా ఈరోజు కష్టకాలంలో ఉన్నామని మనం అనుకుంటున్నాం. ఆత్మ మన కష్టకాలంలో నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుంది అంటే తర్వాత ఏముంది? ఆ పరిశుద్ధతకు రీచ్ అయిపోయిన తర్వాత మీకు ఏమున్నది? నెమ్మది పొందు స్థలము ఉన్నది. అందులోనికి మనకు మార్గం చూపించడానికి మనకన్నా ముందుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయారు. కనుక ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహానికి మీరు ఏ రకంగా భయపడాల్సిన అవసరత లేదు. భయపడాల్సిన అవసరం లేదు. మనకన్నా ముందున్న ప్రవక్తలు మనకు మేఘం వలె ఆవరించున్నారు, నీతిమంతులు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దాన్ని దాటి కూడా వెళ్ళిపోయాడు. ఇక మనకేమీ ప్రాబ్లము? వెళ్ళాలన్న ఆశ ఉంది కదా. వెళ్ళాలన్న ఆశ ఉన్నప్పుడు ఈ అభ్యంతరాలు కావని దేవుడే యేసుక్రీస్తు వారు చూపెడుతున్నాడు అన్నప్పుడు ఇప్పుడు మనకి ఏం అడ్డుంది? చక్కగా ఆయన అడుగులలో అడుగు వేసి మనం ఆయన సన్నిధానానికి చేరుకునే ఆస్కారాన్ని యేసుక్రీస్తు వారు కల్పించారు. కనుక మనం ఏముంది? క్రీస్తు ఎలాంటి శ్రమలు అయితే గురయ్యాడో అటువంటి శ్రమలనే మనము కూడా పొందవలసింది. అలా పొందగలిగితేనే మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాము అన్న విషయాన్ని మనకు అర్థం చేస్తున్నాడు. ఇంకోటి చూడగలిగితే 12వ అధ్యాయము 12వ అధ్యాయం ఇందాక చదువుకున్నాము. 3వ వచనం నుండి చూడగలిగితే మీరు అలసట పడకియు మీ ప్రాణములు విసుకెక్కి ఉండినట్లు
పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకొనిడి. మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. ఆయన ఎంతగా ఎదిరించాడు అపవాదిని? ఆకాశ మండలం గుండా వెళ్ళిపోవడానికి ఆయన అపవాదిని ఏ రకంగా ఎదిరించాడు? రక్తం కార్చాడు, కార్చలేదు. తన్ను తాను బలిగా అర్పించుకోవడాన్ని బట్టే ఆయన దానిని జయించగలిగాడు అన్నప్పుడు ఇప్పుడు మనకి ఉన్నది నెక్స్ట్, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదనంటే మనం కూడా ఎదిరించాలి వద్దా? ఆయన ఎదిరించేసాడంటే ఇంకా మాకు పని లేదన్న. ఆయన ఎదిరించాడు. మనకి ఏం చూపించడానికి చాలా సులువు. దాన్ని ఎదిరించడం అనేది పెద్ద కష్టతరమైన పని ఏమి కాదు. దాన్ని ఎదిరించగలిగే స్థితి ఉంది అని ఆయన ప్రూవ్ చేశాడు. ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు? దాన్ని ఎదిరించమంటున్నాడు. అలా ఎదిరించడానికి ఏం కూడా కారుతుంది? మీరు పాపంతో పోరాడటం రక్తం కారణం ఇంకా దానిని ఎదిరింపలేదు అని అంటే ఇంకా మనకి ఏం బ్యాలెన్స్ ఉంది? ఎదిరించాలని ఉందా లేదా? ఎదిరించాలి. అయితే అది పెద్ద విషయం ఏం కాదు. ఆయన మరణమును జయించి దేనిని నిరర్థకం చేశాడట? ఆయన సిలువను జయించి దేన్ని నిరర్థకం చేశాడు? మరణమును, అధికారాలను అందరినీ నిరాయుధులుగా చేశాడు. మరణమును నిరర్థకము చేశాడు. కానీ మనం ఇప్పుడు దేనికి భయపడుతున్నాం? మరణానికి, ఆ మరణానికే భయపడుతున్నాం అన్నాడు. ఇది ఏమీ కాదు. దీన్ని మీరు జయించగలిగితే, నా అడుగు జాడలను అనుసరించి దీన్ని జయించగలిగితే ఈ మరణం దాటడం అనేది చాలా సులువైన పని. ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఏముంది? నిత్య జీవం ఉన్నదని ఆయన మన ముందు ప్రయాణం చేసి మనకి చూపించాడు. ఆయన ముందు వెళ్ళడానికి కాదు, నేనే టార్గెట్ని రీచ్ అయ్యాను, మొదటి నెంబర్ నాదే అని చెప్పుకోవడానికి కాదు. ఎందుకు రీచ్ చేయడానంటే నువ్వు వెళ్ళలేకపోతున్నావు కనుక నీకు మార్గాన్ని చూపించడానికి ఆయన ముందుగా అందులోనికి ప్రవేశించాడు. నువ్వు ప్రవేశించాలన్నదే ఆయన తపన, నువ్వు ప్రవేశించాలన్నదే ఆయన ఆలోచన. గనక నీకు ముందుగా వెళ్ళాడు. ఆయన పెద్ద పేరు గడించాలి అన్న ఆలోచనతో ఆయన ముందు వెళ్ళలేదు. అది కూడా ఎవరి పక్షంగా వెళ్ళాడు? మన పక్షముగా, మనకంటే ముందుగా ఆయన వెళ్ళాడు. అంటే నువ్వు చేరాలన్న ఆకాంక్షతో ఆయన ఉన్నాడు అన్నప్పుడు మరి ఆ కార్యక్రమాన్ని అంతటినీ వేస్ట్ చేసేద్దావా? నీకోసం ముందుగా వెళ్ళాడు అన్నప్పుడు, వెళ్ళి చూపించాడు అన్నప్పుడు నువ్వు వెళ్ళాలనేది కదా ఆయన ఉద్దేశం. మరి నువ్వు ఆ మార్గంలో నడుచుకోకపోతే ఏం చేసినట్టు? ఆ మొత్తం ప్రోగ్రామ్ అంతటిని ఏం చేసినట్టు? వేస్ట్ చేసినట్టు. వేస్ట్ చేయడానికి ఎంత మనం వేస్ట్ చేయడానికైనా ఆయన వెళ్ళాడు? ఆలోచించండి. మనం చేరాలని ఆయన వెళ్ళాడా? చేరాలని వెళ్ళాడు అన్నప్పుడు ఆయనను మనం అనుసరించగలిగితే ఖచ్చితంగా మనం కూడా చేరగలుగుతాం. ఎవరు స్టెప్లో లేరా? మీరు ఎక్కాలనే కదా మొదట ఆయన ఎక్కాడు. ఆయన ఎక్కాలన్నది కోరిక కాదు, మార్గాన్ని చూపించడానికి. ఈ మార్గంలో వెళ్ళిపోతే మనం ఖచ్చితంగా చేరిపోతాం అన్న మార్గాన్ని మొదట వేసిన వాడు ఆయన. ఆయన ముందు వెళ్ళి రికార్డు సాధించాలన్నది కాదు, తర్వాత వారు వెళ్ళాలని. ఎంతమంది వెళ్ళలేదు? వెళ్ళలేదు. మరి యేసుక్రీస్తు రికార్డు సాధించడానికి వెళ్ళాడా మనకంటే ముందు? లేదు. చాలామంది తన సహోదరులు ఆ మహిమను పొందుకోవాలన్న ఉద్దేశముతో యేసుక్రీస్తు వారు మనకన్నా ముందు వెళ్ళాడే తప్పితే ఆయన పేరు గడించడానికి మనకంటే ముందుకి వెళ్ళలేదు. మీరు చేరాలి. దేవుని ఆలోచన అదే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఆలోచన అదే. కనుక ఎందులో నడిస్తే వెళ్ళగలుగుతాం? ఆత్మ నడిపించిన మార్గాలలో మనం నడుస్తూ పరిశుద్ధత కలిగినాడు, పరిశుద్ధత విషయంలో సంపూర్ణం అయినాడు. మనం ఎక్కడికి వెళ్తాం? దేవుని దగ్గరికి వెళ్తాం. పరిశుద్ధ పరచబడివారు ధన్యులు. వాళ్ళు ఎవరు చూస్తారు? దేవుణ్ణి చూచెదరు. కనుక ఆత్మ కూడా ఎందులోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది? పరిశుద్ధతలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ పరిశుద్ధత రావాలంటే శ్రమలు ఉండాలి వద్దా? ఖచ్చితంగా శ్రమలు ఉండాలి, శోధనలు ఉండాలి. ఆ శోధనలో నుండి నువ్వు కడగబడాలి. ఎలాగా? పవిత్రుడుగా. బంగారం ఏమవుతుంది? మేలిమి బంగారముగా రావడానికి అది ఎన్ని శ్రమలు గుండా వెళ్తుంది కదండి? అగ్నిలో కుటుంబంలో వేయబడుతుంది లేదా? మరి మనలో కూడా దేవుడు కుటుంబంలో వేస్తాడంటే ఎలా కనపడడానికి? ఆయనకి మేలిమి బంగారంలాగా పరిశుద్ధులుగా కనపడడానికి. కానీ ఆ శ్రమల్లో వేసినప్పుడే మన నిజం బయటపడిపోతుంది. ఏంటి? ఇంకో ఈ శ్రమలు నేను తట్టుకోలేను, నేను అనుభవించలేను, బయటకు వచ్చేసి దాని అర్థం ఏంటి? పాపంలో పడిపోతున్నావు అని అర్థం.
కానీ ఆ పాపానికి దూరం చేయడానికి దేవుడు నిన్ను ఎందుకు వేస్తున్నాడు? నిన్ను దేంట్లో వేస్తున్నాడు? శ్రమలలో వేస్తున్నాడు. నిన్ను పరిశుద్ధిగా తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలా పరిశుద్ధిగా తీర్చి దేవుని సన్నిధానానికి నడిపించడానికి ఆయన వంతు పని ఆయన కూడా చేస్తున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు ముందుగానే చేశారు. తర్వాత మనము అదే చూడండి, 1 కొరింథీ 6:11 1 కొరింథీ 6:11 మీలో కొందరు ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును రెండు విషయాలను మనము కడగబడాలి. మొదటిది ప్రభువైన యేసుక్రీస్తు నామమునను, మొదటిది. రెండోది దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రభువైన యేసుక్రీస్తు నీతిమంతుడిగా తండ్రి సన్నిధానానికి చేరుకున్నట్లుగా మనల్ని దేవుడు నీతిమంతులుగా ఎందుకు తీరుస్తున్నాడంటే ఆయన సన్నిధానానికి చేరడానికి అన్నప్పుడు రెండు విషయాల్లో మనం పరిశుద్ధతను సంపాదించుకోవాలి. మొదటి యేసుక్రీస్తు వారిని చూస్తూ విశ్వసించాలి. రెండు, అదే ఆత్మ ద్వారా ఆ పరిశుద్ధతలో మనము నడిపింపబడాలి. ఈ రకంగా మనం నడవగలిగితేనే మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్న విషయాన్ని చెబుతున్నాడు. కనుక మనకంటే ముందు యేసుక్రీస్తు అదే శ్రమలు కూడా నడిచాడు. అదే శ్రమలలో ఆత్మ కూడా మనల్ని నడిపించే ప్రయత్నం కూడా చేస్తుంది అన్నప్పుడు ఏది దాటడానికి, ఆకాశ మండలాన్ని మనం దాటడానికి మన ముందున్న భక్తులు కానివ్వండి, ప్రభు యేసుక్రీస్తు వారు కానివ్వండి, ఆకాశ మండలం ఉన్న శక్తులను దాటి దేవుణ్ణి చూడగలిగే స్థితికి మనల్ని తీసుకువెళ్ళడానికి వారు ప్రయత్నము చేస్తున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకొని ఆ ప్రభువు చూపించిన మార్గంలో మనం నడిచి దేవుని సముఖానికి చేరాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అతి పవిత్రమైన నామానికి తెలియజేస్తున్నాం. దేవకుమారుడైన క్రీస్తు ద్వారా మాకు చూపించిన మార్గము యొక్క మేలును ఈరోజు మేము తెలుసుకున్నాం తండ్రి. ప్రతి మార్గంలో కూడా అభ్యంతరాలు అనేవి తప్పవు. వాటిని అధిగమించిన నాడు గొప్ప ఫలాన్ని ఎలాగైతే భూమి మీద మేము మా పనులలో పొందుకుంటున్నామో అలాగే మా ఆత్మీయ జీవితంలో కూడా మీరు అనుగ్రహించే గొప్ప ఫలమును పొందుకోగలిగే వీలు ఉంది అన్న విషయాన్ని ఈరోజు ఈ మాటల ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. దేవా, మరి మేము ఆశపడుతున్నాం మీ వద్దకు చేరాలని. మరి ఆశపడిన మేము ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించి మీ వద్దకు చేరువులాగున తండ్రి మమ్మల్ని నడిపించమని, ఆ రకంగా మమ్మల్ని స్థిరపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మార్గము ఎంతో కష్టమైనది కాదు అని ప్రభువు వారు తన్ను తాను ఆ మార్గంలో ముందుగా నడిపించుకొని మాకంటే ముందుగా మమ్మల్ని చేర్చడానికి ఏ విధంగా చేరి ఉన్నారు, మరి చేరాలన్న ఆశ కలిగిన మేము అదే మార్గంలో నడుస్తూ దేవశ్రమలను ఓర్పుతో సహిస్తూ శోధనలలో నిలబడడానికి శక్తిని అనుగ్రహిస్తున్న ఆ శక్తిని మేము పొందుకుంటూ అవమానాన్ని అన్నింటినీ నిర్లక్ష్యపరుస్తూ మీరు అనుగ్రహించే ఆ గొప్ప ఆనందంలోనికి మేమందరము ప్రవేశించుటకు సహాయం దయచేయమని మమ్మల్ని ప్రార్థిస్తూ, ఏ ఆనందం కొరకు అయితే తన అవమానాన్ని నిర్లక్ష్యపట్టారో అటువంటి ఆనందంలోనికి మేమందరము చేరడానికి కృప చూపించి నడిపించమని, మమ్మల్ని మాత్రమే కాకుండా మా బిడ్డలు కూడా మీ సన్నిధానానికి చేరుకునే స్థితిని వారికి అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తూ, ఈరోజు జరుగుతున్న ఆరాధన అన్నింటిలో తోడుగా ఉండండి. మీ మహిమార్థం ప్రతిదీ జరగమని, అలాగే బోధిస్తున్న బోధకులు తండ్రి మీ పిల్లల రక్షణార్థమైన బోధన వారు బోధించడానికి సహాయం దయచేయండి మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాన్యత. ఇప్పటి వరకు మా జీవితాల్లో మీరు అనుగ్రహిస్తూ వస్తున్న మేళ్ళన్నింటిని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేసిన మేళ్ళను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మీకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ